హాయ్ 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 అందరికీ హాయ్. ఈరోజు కువైట్లో మేము ఎడారికి వచ్చాము. అసలు చలికాలం మొదలైందంటేనే ఎడారి బిల్బార్ తెగ వచ్చేస్తారు ఇక్కడ. బిల్బార్ అంటే బిల్ అంటే దగ్గరగా, బర్ అంటే ఎడారి. మా మేడం వాళ్ళ అమ్మకుంది జాకూరు. వచ్చాం మేము, అన్ని ఫ్రూట్లు, ఇంటి దగ్గర కేకులు ఏమేమి చేసుకోవాలో అన్నీ తీసుకొని వచ్చేస్తారు ఇక్కడికి. ఇక్కడికి వచ్చాక నైట్ కరూఫ్ ఉంటుంది. కరూఫ్ అంటే పొట్టేలు, గొర్రె రెండింటిని కరూపే అంటారు. వాళ్ళని దించేసి వచ్చాక పోయి సమోసాలు తీసుకొని రాపు జీబన్ అంటే ఇక్కడ మొత్తం దగ్గరగా ఉంటే అక్కడికి వచ్చాను. ఒక దినానికి సమోసా జీబన్ ఆర్డర్ ఇచ్చి నేను అలాగే ఒక చాయ్ తీసుకొని కాసేపు చాయ్ తాగేసి 5 నిమిషాల తర్వాత ఫ్రెష్గా, అంటే వీళ్ళకి ఫ్రెష్గా ఉండాలి ఏదైనా కానీ, కూరగాయలు తప్ప మిగతావన్నీ ఫ్రెష్గానే ఉండాలనుకుంటారు. దినారికి సమోసా జీబన్ తీసుకొని బయలుదేరాలన్నమాట రిటర్న్. ఛానల్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. ఇంకొన్ని వీడియోలు నేను అప్లోడ్ చేస్తుంటాను. సాయంత్రం 4 గంటలకు అట్లా వచ్చాము. తిరిగి పోయేలోపు అర్ధరాత్రి 12, 1 కూడా కావచ్చు, చెప్పలేము. తెగ మాటలు పెట్టుకుంటారు. అది ఇట్లా, ఇది ఇట్లా, అది ఇది, తల్లి కూతుర్లు అందరూ ఆడలంతా కలిసి, మొగలు పక్కన, ఆడలు సపరేట్గా ఉంటాయి. పిల్లలు అంటే కుటుంబం వరకు వస్తారనమాట ఇక్కడ బిల్బార్కి. సిటీకి చాలా దూరంగా ఉంటుంది. మినిమం ఒక 20 నుంచి 30 కిలోమీటర్ దూరం ఉంటుంది ఇది. అక్కడే లోకల్గా టౌన్లో డ్యూటీలు చేసి అలా బయటకు వచ్చినప్పుడు కొద్దిగా రీఫ్రెష్ అవుద్ది అనమాట. మాకు కూడా మన తెలుగు డ్రైవర్స్ అంతా మేము కూర్చొని కాసేపు కష్ట సుఖాలన్నీ చెప్పుకుంటాం ఇక్కడ.